ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడి నుంచే ఎక్కడైతే బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాందు పలకాలి. అది డెఫినెట్గా జరగాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, అందుకే ప్రజా రాజధాని అమరావతి ఏ ఒక్కరి రాజధాని కాదు, ఏ ఒక్కరి కోసరం కాదు. అందుకే డే 1 ప్రజా రాజధాని పేరు పెట్టాం. ఉపాధి కల్పన, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన, 26 జిల్లాల అభివృద్ధికి ఆదాయ వనరు మన అమరావతిగా ఉండాలి. 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు కల్పించే కల్పవల్లి అమరావతిగా ఉండాలి. ప్రతి పంచాయతీ సంక్షేమానికి నిక్షేపం మన ప్రజా రాజధాని. ప్రతి తెలుగు బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్నా గర్వపడే విధంగా ఉండాలి. నాది అమరావతిని చెప్పుకునే పరిస్థితి రావాలి. అందుకే డెవలప్ అమరావతి, గ్రో ఏపీ, దానికోసమే ఇప్పుడు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. కొత్తగా తయారు చేసేది ఏమీ లేదు. పాతగా తయారు చేసినటువంటి ఏవైతే విజన్ డాక్యుమెంట్ ఉందో, మాస్టర్ ప్లాన్ ఉందో, దాన్ని చేస్తూనే ఇంకా ఏదైనా ఇంప్రూవ్డ్ వర్షన్స్ వస్తాయో కూడా తీసుకొని ముందుకు పోతాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఎంత అని చెప్పలేకుండా ఉండే పరిస్థితుంది. ఒక్క విషయం మీరు చూస్తే, ఆ రోజే ఎకరా 10 కోట్ల రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి భూమి అడిగేవాడే లేడు. ఒక ఎకరా 10 కోట్ల రూపాయలంటే చుట్టుపక్కల అన్ని భూములు మీరు లెక్కేస్తే ఈ 5 ఏళ్లలో అమరావతి ఇదే మరిగా పనులు జరుగుంటే, ఇక్కడ భూములు అమ్మిన వాళ్ళు బయట భూములు కొనడం మొదలు పెడితే ఇది ఒక సైకిల్. మొత్తం హైదరాబాద్లో డబ్బులు సంపాదించి ఆదిలాబాద్లో భూములు కొంటున్నారు. మారుమూల ప్రాంతంలో భూమి వాల్యూ పెరిగింది. ఎందుకు పెరిగింది? ఇక్కడ డబ్బులు సంపాదించిన వాడు ఇక్కడ పనిచేస్తూ ఆదిలాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ శుభ్రంగా వీకెండ్ పోయి పనిచేసుకుంటూ మళ్ళా వచ్చే పరిస్థితిలో ఉన్నారు. అదే అభివృద్ధి, అదే సంపద సృష్టి. రెండోది, ఇక్కడ ఈ 5 ఏళ్లలో వచ్చుంటే నాలెడ్జ్ ఎకానమీలో కొన్ని లక్షల మందికి ఈ బిల్డింగ్లన్నీ కట్టిన తర్వాత 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడదాం అనుకున్నాం. 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాంట్లో రీసైక్లింగ్లో మళ్లీ ప్రభుత్వానికి ఆదాయం ఒక 20-30 వేల కోట్లు వచ్చేసేది. ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, జీఎస్టీ వస్తుంది, కన్జంప్షన్లో జీఎస్టీ వస్తుంది, ఎక్స్పెండిచర్లో వస్తుంది. ఇది ఎకానమీలో ఒక ఇదినమాట. ఎకానమీ అంటే ఒకటి ఉత్పత్తి చేయాలి, ఒకటి కన్జ్యూమ్ చేయాలి, అంతే. అది ప్రోడక్ట్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది. ఎన్నేళ్లు పట్టింది? 25 ఏళ్లు. ఎక్కడికి వెళ్ళింది? ఊహించిన పరిణామాలు వచ్చాయి. ఎట్లొచ్చాయంటే ఒక్కొక్కసారి స్టెప్ బై స్టెప్ ముందుకు పోతా ఉంటే యాడ్ అవుతూ ఉంటాయి. అది యాడ్ అయ్యేది. ఆ విధంగా కొన్ని ఒక్క 8,000 ఎకరాలు, ఎకరా 20 కోట్ల రూపాయలు చేసిందనుకోండి ఇప్పటికి 10 ఏళ్లలో. వాట్ ఈజ్ ఇన్కమ్? 1,60,000 కోట్లు. ఒక్క 8,000 ఎకరాలు ప్రభుత్వ భూమి మాత్రమే 20 కోట్లకు మనం అమ్ముకోనంటే. ఈ విధంగా ప్రతి ఒక్కరికి వాల్యుయేషన్ పెరిగిపోతుంది, సంపద సృష్టించబడేది. లేబర్ దగ్గర నుంచి బాగా అమరావతిలో మనం పెట్టినటువంటి విట్, ఎస్ఆర్ఎం అలాంటి యూనివర్సిటీలో పేద పిల్లలు చదువుకుంటే ప్యాకేజీ 1 కోటి రూపాయలు ఇస్తున్నారు సంవత్సరం. ఇంకా తెలివితేటలుంటే ఇంకా ఎక్కువ వస్తున్నాయి డబ్బులు. అదే కదా చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పారు. అలాంటి వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ తేవాలని, ఇండియాలో ఉండే టాప్ 10 ఇక్కడ రావాలి. యూనివర్సిటీస్, టాప్ 10 కాలేజెస్ రావాలి, టాప్ 10 స్కూల్స్ రావాలి, టాప్ 10 హాస్పిటల్స్ రావాలి. దట్ ఈస్ ది స్పిరిట్ మనం తీసుకునింది. దానికి ఏమి ఇస్తున్నాం? కొంత ల్యాండ్ ఇస్తున్నాం. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళే పెట్టుకుంటున్నారు. దానివల్ల ఈరోజు ఎస్ఆర్ఎం ఉంది. 20,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. దాంట్లో సగం మంది అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు.
ఏమైంది? అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు వచ్చి మన పిల్లలు చదివే కొందికి ఇంటిగ్రేషన్. మనమే కూర్చున్నప్పుడు కొన్ని ఆలోచనలు రావు. అందరూ కూర్చున్నప్పుడు ఆ కల్చరల్ ఎక్స్చేంజ్ కానీ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కానీ ఇవన్నీ జరుగుతాయి. అందుకే మనం సింగపూర్ పంపిస్తాం, అమెరికా పంపిస్తాం మన పిల్లల్ని. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ మనం క్రియేట్ చేసుకోలేకపోతే క్రియేట్ చేయగలుగుతాం. ఆ స్పిరిట్ ఇక్కడ తీసుకున్నాం. వెళ్తున్నారు కదా, ఈ అమరావతి గురించి కేంద్రం ముందు ఏమన్నా అన్ని విషయాలు మాట్లాడతాం. నాట్ ఓన్లీ అమరావతి, అన్ని విషయాలు మాట్లాడతాం. మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏమేమి మాట్లాడాలి, అందరం కలిసి పోటీ చేశాం. 3 పార్టీలు కలిసి పోటీ చేశాం. అదే మరి ఎన్డీఏ పార్ట్నర్స్గా పోటీ చేశాం. వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసి కేంద్ర సహకారం కూడా తీసుకొని మళ్లీ పునర్నిర్మాణం ప్రారంభం కావాలి. ఎప్పటి నుంచి ప్రారంభమైతే సార్? వన్ బై వన్ ఎప్పటి నుంచి మళ్ళీ వర్కులు స్టార్ట్ అవుతాయి సార్? రీబిల్డ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక అంచనా ఏమన్నా వచ్చిందా సార్? ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసాం ఓవరాల్ గా. అంటే మీకు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. రియల్గా నాకంటే బాధపడేవాడు ఎవడుండడు రాష్ట్రంలో. ఇప్పటికి కూడా నా జ్ఞాపకం, హెలికాప్టర్ తెప్పించి ప్రధానమంత్రి రాకమునపు 2 days నేను తిరిగి ఇంచ్ బై ఇంచ్ ఈ పవిత్రమైన మట్టిని నీళ్లతో కలిపింది డ్రాప్ చేస్తా వచ్చాను. అవర్స్ టుగెదర్. అంటే ఒక యజ్ఞం. ఆ యజ్ఞం ఎందుకు చేశాను నేను? ఈ ప్రాంతం మొత్తం పవిత్రంగా తయారు కావాలి, ఎలాంటి శక్తులు అడ్డుపడకూడదు, దుష్ట శక్తులు కడాన వీళ్ళు దుష్ట శక్తులు కొన్ని వీళ్ళ ఎక్కడ దిష్టి తగులుతుందేమో, అది కూడా తగలకూడదు అనుకున్నాం. కానీ మనం ఎన్ని చేసినా ఆ దుష్ట శక్తుల నుంచి అమరావతి కాపాడుకోలేకపోయాం. దట్ ఈస్ ది ఫియర్, బాధ, ఆవేదన. బట్ గాడ్ ఈజ్ గ్రేట్. సరే, రైతులకు సంబంధించి 10 సంవత్సరాలు యాన్యుటీ పీరియడ్ అయిపోయింది కదా, మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఏమనుందా? అన్ని ఆలోచిస్తామండి. ఆలోచించి అందరితో మాట్లాడాక అందరి అభిప్రాయాలు తీసుకొని ఏం చేయాలో వాళ్ళకి న్యాయం చేస్తాం. ఈ పునరుద్ధరణ పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సార్? నిన్నటి నుంచే స్టార్ట్ కావాలి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది లేదు, స్టార్ట్ చేయాలి. నేను అధికార యంత్రాంగానికి చెప్పాం, నారాయణ గారు ఇక్కడ ఉన్నారు, దే విల్ స్టార్ట్. సార్ ఇప్పుడు ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ రిస్టోర్ చేయడానికి ఏం చేయాలి? 1 minute ప్లీజ్. Avinash Pujari from PTS. I have 2 questions for you. What was your targeted duration when you were in the government last time to deliver Amravati as a Singapore model, and what is your target now, which you have given to your? No, and I marketed all over the world about 80. Some companies have come. Then ISB has come. Then we started national games. Gachibowli we started. Then I considered outer ring road. Then airport. Then Vanpik city. Always one by one, it all depends upon at that time, what is the investment it will come, how to promote, that is important for a city building. Creative way you have to move forward, not in a static way, or you can fix a building to construct, but not a city. One building you want to connect, what you need? One plan, money, one contractor. You can build 1 year, 2 years. It is not a building. It is a city promoted by various people. You have to build this city, not one person or one agency or one company. సార్ ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా చాలా Second పెద్ద question to ఎత్తున you ఉంది. is, the farmer has given quite a land to you, so they agitated for the development of Amravati, and many cases were booked on them. So will there be a call for it also? No, what I'm saying, all cases unnecessarily harassment has been done towards them. We will review everything. We will do justice for them. And also 5 years they are on the roads to protect Amravati. Ultimately they begged people, they collected some funds, they sold some money, some properties, or with their earnings, they spent huge money for courts by engaging advocates. Sir, Judiciary also sometimes justice. We have to do something, then only justice will be done. They have done everything possible. Now how to protect them, we'll protect. సీఎం సార్, విజయ్ సార్ ఫ్రమ్ ఏబీపీ నెట్వర్క్ సార్. 2 క్వశ్చన్స్ సార్. ఒకటి పొలిటికల్ గా,
మీ విజన్ ఇప్పుడు అలాగే ఉంది. 2014 ఆ టైంలో ఎలా ఉందో అమరావతికి సంబంధించి ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే ఆ టైంలో మీకు ఎదురుదెబ్బ తగిలింది ఎలక్షన్స్లో. అంటే మిగతా ప్రాంతాల్లో వదిలేయండి, ఎక్కడైతే మీరు డెవలప్ చేయాలనుకున్నారో ఇక్కడే మీకు పార్టీ ఎదురుదెబ్బ తగిలింది. కానీ 5 ఏళ్ళు గడిచేసరికి ఒక ట్రెమెండస్ విక్టరీ అయితే వాళ్ళు మీకు ఇచ్చారు. అంటే ఈ ట్రాన్సిషన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ విజన్ని వాళ్ళు అప్పుడు అర్థం చేసుకోలేకపోయారా? రెండో క్వశ్చన్, మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏదన్నా సుదూరకాలం కావచ్చు, మరొక ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చి నేను రాజధాని తీసుకెళ్లి కడపలో పెడతాను, శ్రీకాకుళంలో పెడతాను అనకుండా లీగల్గా అమరావతి ఏపీకి రాజధాని అన్నట్టు సిమెంట్ చేయడానికి లీగల్గా ఏదైనా అవకాశం ఉందా? రెండో పాయింట్ ఎగ్జామిన్ చేయాలి. ఎవ్వరు కూడా మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారుస్తా అన్నాడు ఎవడు లేడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరన్నా ఉన్నారా? నాకు తెలియదు, మీరు చెప్పాలి. నేను కూడా 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్ లో ఉన్నా. నేను ఎవరిని చూడలా. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్. మీరందరూ అర్థం చేసుకోండి.